ఆకాశ గరుడ పక్షిపై క్షేమంగా తిరిగి వచ్చిన అరుంధతి పాప. షాక్లో మనోహరి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గరుడ పక్షి ఆరు పాపని ఎత్తుకొని వెళ్తుంటే అమరు ఎంతగానో పోరాడతాడు. అమర్ని గాయపరిచి ఆ పక్షి ఆరు పాపని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. దాంతో బాగి స్పృహ కోల్పోతుంది. ఇక అమర్ వెంటనే రాథోడ్కి ఫోన్ చేసి ఆరు పాపని పక్షి ఎత్తుకెళ్ళిపోయిందని చెప్తూ ఉంటాడు. మిలిటరీ వాళ్ళ హెల్ప్ తీసుకోమని రాథోడ్కి చెప్తూ ఉంటాడు. ఆరు పాపని ఆ పక్షి ఒక చోటుకి తీసుకొని వెళ్ళి పడేస్తుంది. ఒక ఎత్తైన కొండ మీద ఆరు పాపని తీసుకువెళ్ళి ఆ పక్షి అయితే ఉంచుతుంది. ఇక ఆరు అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల ఉన్న అన్ని పక్షులు కూడా ఆరు పాప మీద దాడి చేయటానికి చూస్తూ ఉంటాయి. ఆరు పాప కోసం ఆశ్రమంలో ఉన్న పిల్లలతో పాటు అంజు కూడా పూజలు చేస్తూ ఉంటుంది క్షేమంగా తిరిగి రావాలని. కొద్దిసేపు అయిన తర్వాత ఆ గరుడు పక్షితో పోరాడి మరో పక్షి ఆరు పాపని క్షేమంగా తీసుకొని అయితే వస్తుంది. అలా పక్షి మీద ఆరు పాప రావటంతో పిల్లలతో పాటు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆరు పాప అయితే ఆ పక్షి మీద నుంచి దిగ్గానే ఏమండి అని అమర్ని హక్ చేసుకోగానే ఇక అమర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఆరు పాపను చూసి మనోహరి, చంబా అయితే భయంతో వణికిపోతూ ఉంటారు. ఆరు పాప అయితే బాగీని హగ్ చేసుకొని నాకేం కాలేదమ్మా, నువ్వు భయపడకు అని అంటే బాగీ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆరు పాప క్షేమంగా తిరిగి వచ్చినందుకు. ఇక అమర్కైన గాయాలకైతే డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇక అమర్ అయితే ఆరు పాప అని పిలవగానే నాకేం కాలేదండి అని అమర్ దగ్గరకు వచ్చి ఆరు పాప చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకని ఎవరు ముందుకు రాకపోయినా మీరు నా కోసం వచ్చి ఇంత రిస్క్ చేశారు అని అయితే ఆరు పాప అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను ఒక మిలిటరీ ఆఫీసర్ని. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వే కాదు జనాలు ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా నేను అలా చూస్తూ ఊరుకోలేను అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అదంతా గూర్ఖాలో దూరంగా వింటున్న బాగి అయితే అది విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నాకన్న కూతురని తెలియపోయినా బుజ్జమ్మకి అమర్ ఇంత దగ్గరవుతున్నాడు. అలాంటిది బుజ్జమ్మ తన కూతురని తెలిస్తే ఇంకెలా ఉంటుందో అని ఆ బాగి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. బుజ్జమ్మని దూరంగా ఉంచి నేను ఆయన్ని పిల్లల్ని నేను చాలా బాధ పెడుతున్నాను అని అయితే బాగి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి అమర్ దగ్గరకు వచ్చి అమర్ నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక మనోహరి దగ్గరకు వచ్చి అమర్ని తాకబోతుంటే నాకేం కాలేదు మనోహరి అని అయితే అమర్ పక్కకు జరుగుతూ ఉంటాడు. ఇక ఇంటికి బయలుదేరదామని అమర్ చెప్పడంతో ఇక అందరూ ఇంటికి అయితే బయలుదేరతారు. ఇక మనోహరి అమర్ వైపు చూస్తూ నేను నీకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా నువ్వు మాత్రం నాకు దూరంగానే వెళ్ళిపోతున్నావు. కేవలం నా మీద జాలి తప్పితే ప్రేమ మాత్రం నీకు ఎప్పటికీ రావట్లేదు అని అయితే మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు బాగి, బుజ్జమ్మ కూడా ఇంటికి చేరుకున్నాక ఇవాళ జరిగిన సంఘటనలను గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఈరోజు జరిగిన సంఘటనకి నాకు చాలా భయమేస్తుందమ్మా అని అయితే బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఇక బాగి అయితే పాపకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్ము పాప అయితే అమర్కి జ్యూస్ తీసుకొని వస్తుంది. అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వెందుకు తీసుకొచ్చావు అమ్ము, యాదమ్మ తీసుకొస్తుంది కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు అమ్ము లేదు డాడ్, ఎందుకో మీకు నా చేత్తోటే జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వాలి అనిపించింది. అప్పుడు అమ్ము అది మాత్రమే కాదు డాడ్, మీతో ఇంకో విషయం కూడా మాట్లాడదామని వచ్చాను. ఇక అంతలో ఆనంద్, ఆకాష్ కూడా అమర్ దగ్గరికి వస్తారు. ఇక అప్పుడు అమ్ము ఇలా అంటూ ఉంటుంది, నాకెందుకో మిస్ అమ్మ మన దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు అమ్మో పాప నాకెందుకో నా మనసుకి అలా అనిపిస్తుంది డాడ్. ఎందుకంటే 5 ఇయర్స్ క్రితం ఏ గ్రద్ద అయితే నా మీద అటాక్ చేసిందో ఇప్పుడు ఆరు పాపపై కూడా అటాక్ చేయటం అనేది ఇది ఏదో అలా జరిగిపోయిన సంఘటన అయితే మాత్రం కాదు అని అమ్ము పాప అయితే అమర్కి చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో మీరు ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి డాడ్ అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ కూడా అమ్ము మీద ఇలాగే అటాక్ జరిగింది కదా, ఇప్పుడు ఆరు పాప మీద జరిగింది. ఇప్పుడు ఈ ఆరు పాపకి మాకు ఎటువంటి సంబంధం లేదు కదా, కానీ సేమ్ గ్రద్ద ఇలా అటాక్ చేయటం ఏంటి అని అమర్ అయితే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాగి అయితే జరిగిందంతా కూడా కరుణకి చెప్తూ ఉంటుంది. ఇక అది వినగానే కరుణ షాక్ అవుతుంది. ఇక అప్పుడు కరుణ ఏంటి 5 ఏళ్ల క్రితం వచ్చిన గ్రద్ద మళ్ళీ వచ్చిందా, ఏ పాగల్పోరి, నేను చెప్పానా ఇది మనోహరి ప్లాన్ అని, గా పంతుల్ని మనోహరి ముందే కలిసి ఉంటుంది. చిన్న కూతురికి ప్రమాదం అని చెప్పి ఆ పంతులతో చెప్పించింది ఆ మనోహరి అయ్యి ఉంటుంది, నాకెందుకో డౌట్గా ఉందని అయితే ఇక కరుణ అంటూ ఉంటుంది. నువ్వు వాళ్ళని నమ్మి పిచ్చిదాని అవుతున్నావు, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే కరుణ హెచ్చరిస్తూ ఉంటుంది. పాపను కాపాడబోయి ఆయనైతే చాలా గాయాల పాలయ్యారు, నాకు ఒకసారి ఆయన్ని చూడాలనిపిస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది.
చూసినావు కదా, ఇంకా ఎన్నిసార్లు చూస్తావు? పోనీ ఆ ఇంటికి వెళ్ళమంటేనేమో వెళ్ళవు. నీతో ఏంటి ఈ లొల్లి అని అంటూ ఉంటుంది కరుణ. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఆ పంతులుగాడు రియలా ఫేకా అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇక కరుణ అయితే అది రియలా ఫేకా అని తెలుసుకోవటానికి వేరే ఫోన్ తీసి పంతులకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బాగా ఏం చేస్తున్నావు అనగానే ఉండు నేను చెప్తాను అని అయితే అంటూ ఉంటుంది. ఇక కరుణ ఆ పంతులకి ఫోన్ చేయగానే హలో ఎవరమ్మా అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కరుణ నేను మనోహర్ని అని అయితే వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా భాగ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు ఏంటమ్మా మనోహరి అని అంటూ ఉంటాడు. వేరే నెంబర్ నుంచి కాల్ చేశారు ఏంటి అని అడగగానే ఇక వీళ్ళిద్దరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు ఏమి లేదు పంతులు గారు, మన ప్లాన్ సక్సెస్ అయినందుకు మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. మీ ఇంటి అడ్రస్ ఇస్తే నేను గిఫ్ట్ని తీసుకొని వస్తాను. ఇది మామూలు గిఫ్ట్ కాదు, చాలా పెద్ద గిఫ్ట్, అందుకనే నేనే తీసుకొని వస్తాను. ఇక అలా వాయిస్ మార్చి కరుణ మాట్లాడటంతో పంతులు గారు అయితే నమ్మేసి ఏంటి ప్లాన్ సక్సెస్ అయ్యిందా? అయితే మా ఇంటి అడ్రస్ ఇప్పుడే మీకు వాట్సాప్లో షేర్ చేస్తానమ్మా, వచ్చి ఆ త్వరగా గిఫ్ట్ ఏదో ఇవ్వండి అని అంటాడు. ఈ కాల్ కట్ చేయగానే పంతులు గారు మొన్న 1,00,000 ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తారో ఏంటో అని ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా వినైతే బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కరుణ ఇప్పటికైనా అర్థమైందా, మనోహరిలాగా వాయిస్ మార్చి మాట్లాడితే ఆ పంతులు నిజమంతా కక్కేశాడు విన్నావా? నిజంగా ఆ మనోహరికి పంతులకి సంబంధం లేకపోతే గిఫ్ట్ ఇస్తాను అనగానే ఇవ్వండమ్మా అని అయితే ఎందుకంటాడు అని బాగీకి చెప్తూ ఉంటుంది కరుణ. ఇప్పటికైనా అర్థమైందా అని గట్టిగా అంటూ ఉంటుంది కరుణ. అప్పుడు బాగి నిజమేనే, పంతులు స్థాయిలో ఉండి ఇలా చీట్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అప్పుడు కరుణ అయితే పద అయితే పోయి ఆ పంతులకి గిఫ్ట్ ఇచ్చొద్దాం అని అంటుంది. ఇక ఇద్దరు అయితే అలా పంతులు గారింటికి బయలుదేరుతారు. ఇక ఆరు పాప అయితే అంజు వాళ్ళ ఇంటికి వస్తుంది. అమర్ అయితే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆరు పాప అంజుని మీ ఫోటో ఆల్బమ్ చూపిస్తావా ఒకసారి అక్క అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అలా ఆరు పాప అడగటం విని అమర్ అయితే అబద్ధం చెప్తూ ఉంటాడు. ఆ ఫోటో ఆల్బము ఇప్పుడు ఇక్కడ లేదు, వేరే దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాము అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అలా బుజ్జమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమర్ అయితే అన్నప్రాసన ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఆ ఫోటో ఆల్బంలో ఒక ఫోటోనైతే అమర్ గమనిస్తూ ఉంటాడు. ఇల్లంతా ఫోటోలు తీస్తున్నప్పుడు పంతులు గారు బాగీకి ఏదో సీరియస్గా చెప్తూ ఉంటాడు. బాగీ చాలా టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది అని అయితే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అమర్ అయితే బాగా గుర్తు చేసుకొని మరి ఆలోచిస్తూ ఉంటాడు అసలు అప్పుడు ఏం జరిగి ఉంటుందా అని. ఇక ఆ అన్నప్రాసన రోజు పంతులు గారు మాట్లాడిన దగ్గర నుంచి బాగా డల్గా ఉండటం, ఆ తర్వాతే అమ్ము మీద అటాక్ జరగటం, ఆ తర్వాత 2 రోజులకే వెళ్ళిపోవటం బాగా ఇంట్లో నుంచి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అమర్. అసలు అప్పుడు ఏం జరుగుంటుంది, పంతులు గారిని అడిగితే తెలుస్తుంది కదా అని రాతోడిని పిలిచి ఈ పంతులు గారిని అడ్రస్ కనుక్కో అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక రాతోడు అతని అడ్రస్ నాకు తెలుసు సార్ అని అయితే అక్కడికి బయలుదేరుతారు. ఇక బాగి కరుణ అక్కడికి చేరుకోగానే పంతులు వాళ్ళని చూసి శాంతి పూజ కోసం వచ్చారా అనగానే కరుణ అయితే పంతులను కొట్టబోతూ ఉంటుంది. అప్పుడు బాగి ఆగవే అని ఆపుతుంది. అప్పుడు బాగి ఇలా అంటూ ఉంటుంది, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతారా, నన్ను ఇన్నాళ్ళు నా పిల్లలకి మా వారికి దూరం చేస్తారా అని అయితే అడుగుతూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నారమ్మా అని ఆ పంతులు అనగానే మీకు తెలీదా దేని గురించి మాట్లాడుతున్నానో, ఆ మనోహరితో చేరి ఇద్దరు ప్లాన్ వేసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా, నేను దాని గురించే మాట్లాడుతున్నాను అని అయితే అంటూ ఉంటుంది బాగి కోపంగా. ఇక బాగి అయితే ఇప్పుడే పోలీసులను పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను అని బెదిరించడంతో వద్దమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను వద్దమ్మా అని పంతులు గారు అయితే బతిమలాడుతూ ఉంటాడు. ఇక బాగి అయితే పంతులు గారిని అరుస్తూ ఉండటంతో పంతులు గారు అమ్మ తప్పైపోయిందమ్మా, నేను మీ ఆయన దగ్గరికి వచ్చి నిజం చెప్తానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని అయితే బతిమలాడుతూ ఉంటాడు. ఇక అమర అక్కడికి వచ్చి పంతులు గారు మాట్లాడిందంతా విని ఇక అప్పుడైతే పంతులు గారు చెప్పడం వల్లే బాగి వెళ్ళిపోయిందని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇక బాగి కూడా జరిగిందంతా అమరకి చెప్తూ ఉండటంతో ఇక అమరు జరిగిందంతా అర్థం చేసుకొని బాగిని క్షమిస్తాడు. ఇక అమర్ అయితే పంతులు గారిని జైలుకి పంపించి బాగిని అయితే ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక కరుణ సంతోషంగా వాళ్ళిద్దరిని చూస్తూ అలా ఉండిపోతుంది. ఇక అమర్ భాగ్య అయితే ఇంటికి చేరుకుంటారు. ఇక మిసం అయితే ఎంతో ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక అప్పుడు భాగ్యని చూడగానే పిల్లలందరూ వచ్చి భాగ్యని హగ్ చేసుకుంటారు. ఇక బాగి బుజ్జమ్మ ఇద్దరు ఇంటికి చేరుకోగానే పిల్లలైతే చాలా ఆనందంతో మేము నీతో ఇంత అటాచ్మెంట్ పెంచుకోవడానికి మన మధ్య బ్లడ్ రిలేషనే కారణము అని పిల్లలైతే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బాగి ఆరు పాప ఇద్దరు ఇంట్లోకి రావడంతో మనోహరికి అయితే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది.
ఇక తెల్లవారుతుంది. తెల్లవారగానే బాగి అయితే అమర్‌కి కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు, బాగి నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులైపోతుందో. ఇక బాగి అయితే అమర్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక లాన్‌లో ఉన్న చంబాని చూస్తూ, ఇక మనకి 5 ఏళ్ల నుంచి చంబా మనకి ఎంతో హెల్ప్ చేసింది. ఇక మనకి చంబా అవసరం ఉండదండి అని అయితే చెప్తూ ఉంటుంది. అంతేకాదు మనోహరికి మొన్న అంత పెద్ద ప్రమాదం జరగటానికి కూడా ఈ యాదమ్మే కారణం. ఎందుకంటే ఈ బట్టల కోసం అమ్ముని పైకి పంపించబట్టే కదా మనోహరి కూడా పైకి వెళ్ళి అలా పడిపోయింది అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక యాదమ్మనైతే రెస్ట్ ఇప్పిద్దాము యాదమ్మకి అని అనగానే, ఇక అప్పుడు యాదమ్మ సారు వంట పని కాకపోతే ఇంటి పని ఏదున్నా చేస్తాను అనగానే, అప్పుడు అమర్ అయితే అక్కర్లేదు యాదమ్మ అని చెప్తూ ఉంటాడు. ఇక భాగ్య అయితే ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత ఇంకొకరు కూడా బయటకు వస్తారులే అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అలా యాదమ్మనైతే పనిలో నుంచి తీసివేయడంతో ఇక అక్కడి నుంచి అయితే బాత్తో తిరిగి వెళ్ళిపోతుంది. ఇక భాగి అయితే మనోహరి దగ్గరికి వచ్చి, నువ్వు ఇక నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాను, నువ్వు ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ వస్తావు రోజు రోజుకి అని అయితే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే పసిబిడ్డైనా నా పాపని నన్ను ఈ ఇంటికి దూరం చేసి మమ్మల్ని చాలా కష్టాలు పెట్టావు ఎన్ని రోజులు. ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన టైం వస్తుంది. నువ్వు కూడా ఎన్నో రోజులు ఇంట్లో ఉండవులే. బాగి అయితే అలా అనటంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.